వాకిట్లో సిరిమల్ల చెట్టు సీరియల్ 1600వ ఎపిసోడ్ పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆదరిస్తున్న ఈటీవీ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం. హాయ్ శైలజాదేవి. ఎవరు శైలజ? అడుగుతుంటే చెప్పవేంటి? రో 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 కాదు, రోజీ. రోజీ, బావున్నావా? బావున్నాను. మీలాంటి వాళ్ళు చిమ్మే విషాన్ని అమృతంగా మార్చుకుని హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడెందుకు ఫోన్ చేశానో తెలుసా? ఈ రోజీ శత్రువుల మీద అటాక్ చేసే ముందు వాళ్లకు అవకాశం ఇస్తుంది. ఇప్పుడు నేనేం చేయలేదే. మీరేం చేశారో మీకు తెలుసు, నాకు తెలుసు. మర్యాదగా మీరు కిడ్నాప్ చేసిన నా భర్తని నాకు అప్పగించండి. ఈ వెధవ నాకు చెప్పకుండా ఏదో చేసుంటాడు. పడుకున్న సింహాన్ని లేపి కర్పించుకోవడం అంటే ఇదే. నటించకు శైలజాదేవి. అది కాదు రోజీ. మాట్లాడుకో. నువ్వు చెప్పేది వినడానికి నేను ఫోన్ చేయలేదు. నేను చెప్పేది నువ్వు విను. మీరు 2 పనులు చేయాలి. మొదటిది, నా భర్తను నాకు అప్పగించాలి. 2, అజిత్ పాడ్వా యాక్సిడెంట్కి కారణం నేను కాదు మీరు అని ఆ ఊరి జనం ముందు ఒప్పుకోవాలి. అదేదో నువ్వే చెప్పొచ్చు కదా రోజీ. రాంగ్ మీరు చేసి నన్ను ఇరికించారు. ఇప్పుడు మీరే దాన్ని రైట్ చెయ్యాలి. నా సంగతి నీకు తెలుసు కదా. చెప్పినట్టు చెయ్యకపోతే మీ చరిత్ర ముగించేయడం ఖాయం. రోజీ వార్నింగ్ ఇచ్చిందా? భయపడకు, నీ పక్కన నేనున్నాను. ఆ రోజీ సంగతి మీకు తెలియదు బాయ్. ముందు స్కెచ్ వేసుకుని ఫోన్ చేస్తుంది. స్కెచ్ని చెరిపే ఎరైజర్ లాంటివాడు ఈ జితేంద్ర. డోంట్ వరీ. ఇక్కడి దాకా రావడానికే ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. ఫుడ్కి లాటరీ కొట్టాలి కాబోలు. అయ్యో, అదేంటి రోడ్డు మధ్య ఎంత పెద్ద గొయ్యి ఉంది? రోడ్డు అన్నాక గోతులను వేటి భయ్యా అలా మాట్లాడుతున్నావు? కానీ ఎవరైనా పడితే దెబ్బ తగులుతుంది కదా. ఎస్,
సేఫ్. ఎస్. టీ తీసుకో. నా దగ్గర డబ్బులు లేవు. పర్వాలేదులే, మా వాళ్ళు ఎవరో గోతులో పడకుండా మంచి పని చేసావు, తీసుకో. ఆ, థ్యాంక్ యూ భయ్యా. సరిపోవు కోటి కనులైనా, సరిపోవు లక్ష ఎదలైనా, నిన్ను దర్శించి దరి చేరి వలచెందుకు. సరిపోవు భాషలెన్నైనా, సరిపోవు మాటలెన్నైనా, నేను వర్ణించి ఒకసారి పిలిచేందుకు. చాలదుగా ఎంతైనా సమయం, ఆగదుగా నీతో ఈ పయనం. కళ్ళని చేరి గుండెలో దూరి శ్వాసలా మారినావే. స్వాతి చినుకైనాలో దూకావే కంగాను. స్వాతి ముత్యం లాగా మారావే చిత్రంగా. స్వాతి చినుకైనాలో దూకావే కంగాను. స్వాతి ముత్యం లాగా మారావే చిత్రంగా. అయ్యో, కోతులే పడిపోద్దేమో. భలే ఉందే. వావ్. ఏమండి, క్యా? ఈ బొమ్మ నేనే వేశానండి. ఓ, వెరీ గుడ్. బాగుంది. అదిగో ఆ మధ్యలో గోయింది మేడం. ఆ గోతులో ఎవరూ పడకుండా ఈ బొమ్మ నేనే వేశాను. వెరీ నైస్. మిమ్మల్ని గోతులో పడకుండా నేను సేవ్ చేశాను కదా, నాకు థ్యాంక్స్ చెప్పండి మరి. రే పాగల్, రోజు ఇటే జాగింగ్ వస్తాను, ఎక్కడ గోయిందో నాకు తెలీదా? दामिनी बहन, चाय पिएगी क्या? నాయ్ భయ్యా, ఇంకోసారి తాగుతానులే. ఓ, మీ పేరు దామినియా? నైస్ టు మీట్ యూ. నా పేరు సింధూర్, హైదరాబాద్ నుంచి వచ్చాను. భయ్యా, నీ దగ్గర కత్తెమనుందా? ఓ ఉంది, ఇదిగో. ఏయ్, అయ్య బాబోయ్, మీ ఊర్లో పరిచయాలు ఇలా చేసుకుంటారా అండి? ఎవర్రా నువ్వు? చెప్పాను కదండి, నా పేరు సింధూర్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నిన్న రోజీ పంపించిందా? ఆవిడ తొత్తువా నువ్వు? మేడం, రోజు ఎవరండి? నేను పని కోసమే ఈ ఊరు వచ్చాను. నిజం చెప్పు. నిజం మేడం, పని కోసమే ఊరు వచ్చాను. రేయ్, నిజం చెప్పు. ఎవడైనా పని కోసం పట్నం వెళ్తాడు, నువ్వేంటి ఇక్కడికొచ్చావు? నేను పని చేయట్లేదని ముందు మా అమ్మ నాన్న గెంటేశారండి, తర్వాత మా ఊరు వాళ్ళు గెంటేశారండి, తర్వాత స్టేట్ మొత్తం గెంటేసిందండి. ఇక్కడ కూడా నువ్వు చేసే పనులేముండవు, వెళ్ళెళ్ళు. మేడం, మీరు కూడా గెంటేస్తే ఎలా అండి? అరే పాగల్, నీకిక్కడ పనులు లేవు, వెళ్ళు.
భయ్యా దోసోదేదో. తీసుకో బెహన్. హా, ఇవి తీసుకొని మీ ఊరికి చెక్కే. ఆ? అరే భయ్యా ఆవిడెవరు? ఆవిడ తెలీదా? అజిత్ పాడవ కూతురు దామిని. ఈ ఏరియాకే రాణి. ఓహో ఇక్కడ తనేం చెప్తే అదే జరుగుతుంది. ఓహో అయితే రాణిగారు ఇచ్చిన ఈ డబ్బులు అడ్వాన్స్ అన్నమాట. అవును, ఇంతకీ ఆ రోజు ఎవరు? ఆవిడ ఇండస్ట్రియలిస్ట్, ఇక్కడ ఫ్యాక్టరీ నడిపేది. వాళ్ళకి వీళ్ళకి గొడవలు వచ్చి అజిత్ పాడ్వాని యాక్సిడెంట్ చేయించింది. ఆ? మరి దామిని ఊరుకుందా? ఎందుకు ఊరుకుంటుంది? తను అజిత్ బిడ్డ. రోజీ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని తనే నడుపుతుంది. ఆ? ఫ్యాక్టరీ నడుపుతుందా? అయితే నాకు ఉద్యోగం ఇవ్వాల్సింది ఆవిడే. మేం సాబ్, మేం సాబ్. మాజీ ఎక్స్ మినిస్టర్ శైలజాదేవి 20 కుంట్ల ప్రభుత్వ భూమి ఆక్రమించిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిపై సిపిసిఐడి దర్యాప్తు జరుగుతోంది. ఇవే కాక అధికారంలో ఉన్నప్పుడు ఆవిడ ఇటువంటి అక్రమాలు మరెన్నో చేసిందని ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. ఆమె పార్టీ నాయకులెవరూ దీనిపై స్పందించడం లేదు. దీనిపై స్పందించడానికి శైలజ గారు కూడా అందుబాటులో లేరు. ఆవిడ ప్రస్తుతం హైదరాబాద్ లో లేరని, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ప్రభుత్వ నేతలు అంటున్నారు. అమ్మా, అన్నయ్య, అమ్మా, టీవీలో ఒక మంచి న్యూస్ చెప్పారు తెలుసా? ఎక్స్ మినిస్టర్ శైలజాదేవి 20 కుంట్ల స్థలాన్ని ఆక్రమించారని చెప్పారు. అంతేనా? అవునమ్మా, నీకెలా తెలుసు? అంటే అమ్మ స్కెచ్ చేస్తే ఇలాగే ఉంటుంది. నేను భూకబ్జా చేయడం ఏంటి? ఆ ల్యాండ్ నేను కొనుక్కున్నాను. ఎవరు నిన్ను తెలివిగా ఇరికించారు శైలజాదేవి? ఇంకెవరు? ఆ రోజీ అయి ఉంటుంది. అది వార్నింగ్ ఇచ్చినప్పుడే నేను జాగ్రత్త పడి ఉండాల్సింది. ఆస్తి కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంత ఫూలిష్గా ఎలా కొన్నావు? అది ఇప్పుడు కొనలేదు, నేను మినిస్టర్గా ఉన్నప్పుడు కొన్నాను. అంటే నిన్ను ఇరికించడానికి ఎవరో దాన్ని బయటికి లాగారన్నమాట. ఎవరో ఏంటి, ఆ రోజీయే ఈ పని చేసింది. బాయ్, నీకు ఢిల్లీలో చాలా పలుకుబడి ఉంది కదా, నన్ను ఈ కేసు నుండి బయటపడే. ఓకే, నేను ట్రై చేస్తాను. అంతవరకు ఒక లాయర్ని పెట్టుకో. ఆ రోజీకి భయపడకు, నేనున్నాను అంటూ గొప్పలు చెప్పాడు. ఇప్పుడు లాయర్ని పెట్టుకోమంటున్నాడు. ఇప్పుడు వాళ్లకో సమస్య వచ్చింది. మన మీద స్కెచ్లు వేసే టైం వాళ్లకుండదు. ఈలోపు దీని వెనక ఎవరున్నారో తెలుసుకోవచ్చు. కొడితే ఇలా కొట్టాలి దెబ్బ. దామిని, ఒక్క నిమిషం. ఏంటి? ఈ ఫైల్స్ చూసి ఓకే చేస్తే. మహాలక్ష్మి, ఇవన్నీ నాకెలా తెలుస్తాయి? నువ్వు సరోజ గారు చూసుకోండి. అది కాదు దామిని, ఇప్పుడు ఇవన్నీ నువ్వే చూస్తున్నావుగా. మీరిద్దరు చూశాక నేను చెక్ చేయడం ఎందుకు? ప్లీజ్ మేడం. మేడం, గుడ్ మార్నింగ్ మ్యామ్ సాబ్. ఏయ్, నువ్వా ఇక్కడికొచ్చావేంటి? ఉద్యోగం కోసం మేం సాబ్. ఏయ్, ఇక్కడ ఉద్యోగాలేం లేవు. అయినా నిన్ను మీ ఊరు వెళ్ళిపోమని చెప్పాను కదా. నేను వెళ్ళనని చెప్పానుగా. నాకు టేబుల్ కుర్చీ పారేస్తే
నా ఉద్యోగం ఏదో నేను చేసుకుంటా. హలో, ఇక్కడ టేబుల్స్ కుర్చీలుండవు, రాళ్ళు సుత్తులు ఉంటాయి. పర్వాలేదండి, అందమైన అమ్మాయిల దగ్గర రాళ్ళు కొట్టుకునైనా బతికేయొచ్చని మా తాత చెప్పాడండి. హా? దామిని, ఇతనెక్కడ దొరికాడు నీకు? పొద్దున జాగింగ్కి వెళ్తుంటే రోడ్డు మీద బొమ్మలేసుకుంటూ కనపడ్డాడు. అవునండి, మేం సాబ్ని గోతులో పడకుండా నేనే కాపాడాను. అందుకే ఉద్యోగం ఇచ్చి 200 అడ్వాన్స్ కూడా ఇచ్చారు. 200 అడ్వాన్సా? ఆ మహాలక్ష్మి, అడ్వాన్స్ కాదు. ఏయ్, అడ్వాన్స్ ఏంటి? ఎవరో రోడ్డు మీద బొమ్మలేస్తున్నారనుకొని 200 ఇచ్చాను. దాన్ని పట్టుకొని అడ్వాన్స్ అంటున్నావా? ఆ? ఇదిగో బాబు, ఇక్కడ జాబ్స్ ఏముండవు, రాళ్ళు కొట్టే పని మాత్రమే ఉంటుంది. అది నువ్వు చేయలేవు, వెళ్ళిపో. పర్వాలేదండి, నేను ఏ పనైనా చేసేస్తాను. ఏయ్, చెబితే అర్థం కాదా నీకు? తిక్క తిక్కగా మాట్లాడితే మనుషుల్ని పెట్టి కొట్టించేస్తాను. నేను వెళ్ళనండి, ఈ అవకాశాన్ని మాత్రం నేను వదులుకోను మేం సాబ్. హా? ఏయ్, అవకాశం ఏంటి? డబ్బున్న వాళ్ళ దగ్గర పనిచేసే అవకాశం అందరికీ వస్తుంది. పలుకుబడున్న వాళ్ళ దగ్గర పనిచేసే అవకాశం కొంతమందికి వస్తుంది. కానీ అందమైన అమ్మాయి దగ్గర పనిచేసే అవకాశం నాకు మాత్రమే వచ్చింది. అయ్యో మహాలక్ష్మి, ఇతన్ని అర్జెంటుగా బయటకు పంపించేయ్. అది నీ ఒక్కదాని వల్ల కాదు, మన ఆఫీసులో ఉన్న అందరి వల్ల అవుతుంది. రమ్మనండి, పొద్దుటే 200 అడ్వాన్స్ ఇచ్చి ఇప్పుడు ఉద్యోగం లేదనడం ఏ న్యాయమో వాళ్ళనే అడుగుతాను. రమ్మనండి. రే, నీకు ఇలా కాదురా. భయ్యా, నువ్వు తప్పుకో. ఏంటి వెతుకుతున్నావు? ఇక్కడింత గన్ను పెట్టాను. గన్నా? ఏడేడు? థ్యాంక్ యూ థామస్. మీరు చెప్పిన యాప్ని నేను యూజ్ చేస్తాను. ఏంటమ్మా అది? గోవింద్ ఎక్కడా? గోవింద్ రా. గోవింద్ ఇదిగో ఇక్కడే ఉన్నాడు. గోవింద్, ఒక్క నిమిషం, నేను మడి చేస్తాను. మేడం, మీరిద్దరూ ఒక పని చేయండి. ఆ జితేంద్ర ఇప్పటి వరకు పోలీసులకు దొరకపోవడానికి ముఖ్య కారణం వాడు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి అందర్నీ డైవర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం అదే టెక్నిక్తో వాణ్ణి చీట్ చేయబోతున్నాం. ఆ జితేంద్ర ఓ గుంటనక్క. రోజు ఎక్కడుందా అని వాడు ఈ పాటికే సర్చ్ చేసుంటాడు. కానీ నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావు కదమ్మా. స్విచ్ ఆఫ్ చేసినా అదే లాస్ట్ లొకేషన్ చూపిస్తుంది. వాడికది ఎక్కడుందో తెలిసిపోతుంది. కొత్త నంబర్స్ మాత్రమే వాడికి తెలీదు. ఇప్పుడేం చేద్దాం మేడం? నా ఫ్రెండ్ థామస్ ఒక యాప్ పంపించాడు. దాని ద్వారా నేను ఢిల్లీలో ఉన్నట్టు క్రియేట్ చేయాలి. అలాగే దాని ద్వారా వాడి నెంబర్ని మనం హ్యాక్ చేయొచ్చు. దాని గురించి నాకు తెలుసు మేడం, మేమిద్దరం కలిసి ఆ పని చేస్తాం. వెరీ గుడ్. ఇప్పుడు వాళ్ళు నేనెక్కడున్నానని వెతకడం మానేస్తారు. అప్పుడు వాళ్ళని పట్టుకోవడం తేలికవుతుంది. అయితే జితేంద్రని శైలజని అష్టదిగ్బంధనం చేయాలన్నమాట. ఎస్. ఎక్కడి నుంచి ఈ రోజు దెబ్బ కొడుతుందో తెలియక నన్ను పట్టుకోవడానికి, అసలు నేనెక్కడున్నానో తెలుసుకోవడానికే వాళ్ళకి చుక్కలు చుక్కలు కనబడాలి. అవునమ్మా, ఇప్పటిదాకా వాళ్ళ ప్లాన్లో మనల్ని నేర్కించారు. ఇప్పుడు వాళ్ళని అదే ప్లాన్తో దెబ్బ కొట్టాలి. దెబ్బంటే అలా ఇలా కాదు మహాలక్ష్మి. మనం వేసే స్కెచ్కి ఆ జితేంద్ర శైలజలు గిలగిలా కొట్టుకుని చల్సన్ గారిని తీసుకొచ్చి మన ముందు నిలబెట్టాలి. ఈ యాప్ని డౌన్లోడ్ చేసి వాళ్ళతో మనం గేమ్ ఆడదాం. రండి.
నర్మదా, మీ ఆయన్ని నైట్ టైం ఇలా రెడీ చేస్తున్నావేంటి? బేటీ, ఆయన నా కళ్ళకి ఎప్పుడూ అందంగానే కనిపించాలి. అబ్బో బాబా, మీ ఆవిడికి నువ్వంటే విపరీతమైన లవ్ అనుకుంటా. అందుకే నిన్ను కొత్త పెళ్లి కొడుకులా తయారు చేస్తుంది. అబ్బో, ఏంటంట మీ ఆయన గొప్పతనం? ఆయన భార్యకిచ్చే విలువ అలాంటిది. ఆయన చూపించే ప్రేమకి జీవితాంతం ఆయన పాదాల దగ్గరే ఉండాలనిపిస్తుంది. పెళ్ళైన చాలా కాలం మాకు పిల్లలు లేరు. అయినా ఈయన ఏనాడు నన్నొక్క మాట అనలేదు. చాలా మంది వేరే పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు. బాబా ఏమన్నారు? ఈయన ఎవ్వరి మాట వినలేదు. నాకు నర్మదే చంటి పిల్ల అని ఎంతో అపురూపంగా చూసుకున్నారు. ఇంతలో నువ్వు మా జీవితాల్లోకి వచ్చావు. ఆ తర్వాత మాకు ప్రతిరోజు పండగే. అయితే నేను పుట్టాకే మీ జీవితంలోకి పండుగ వచ్చిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ మేం సాబ్. నన్ను మీ కుటుంబంలో మెంబర్లా చూసుకుంటున్నారు. చల్ హట్. ఆ, పిచ్చి వేషాలు వేస్తే గొయ్య తీసి ఇక్కడే పాతేస్తాను.